ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా విచారకరం. పరీక్షల్లో పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. కాబట్టి పాస్ అయినప్పుడు పొంగిపోయి, ఫెయిల్ అయినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ ఆత్మహత్యల వల్ల మీ తల్లిదండ్రులకేమి మీరు మంచి చేసిన పిల్లలుగా ఉండరు. డెఫినెట్ గా రేపు పాస్ కావచ్చు, కానీ సిస్టంలో ఉండే కొన్ని లోపాల వల్ల కూడా ఈ ఫెయిల్యూర్స్ అయినట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. దాని పూర్తి వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. 80% రిజల్ట్స్ అని అంటూనే ఒకరికి ఫెయిల్ మార్క్స్ వస్తే 5-6 వరుసమ్మటి ఫెయిల్ అదే మార్క్స్ వచ్చినట్టుగా సమాచారం ఉంది. గతంలో కూడా ఇంటర్మీడియట్ విద్యలో ఇలాంటి అవకతవకల వల్లనే కొంతమంది 22 పైచిలకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తరహా ఒక లోపం జరిగినట్టుగా ఒక అనుమానం అయితే ఉన్నది. దాని మీద పూర్తి వివరాలు తీసుకున్నాక మాట్లాడొచ్చు. కానీ ఈరోజు ప్రధానమైన అంశం ఫెయిల్యూర్ కు కారణం విద్యార్థుల వ్యవస్థ. ఈరోజు డిజిటల్ సిస్టమ్స్ లో కూడా లుకానాస్ ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని ఈ అంశం మీద స్పందించి ఈ వరుస ఒకే మార్కులతో ఫెయిల్ అవడం మాత్రం ఇది వ్యవస్థలో ఉన్న లోపమే అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలకు భరోసా ఇచ్చే విధంగా కూడా ఎలాంటి ఒక మెకానిజం లేదు. అంటే ఏంది, ఒక వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా కూడా లేకపోవడం అనేది ఒక సమస్య. చాలా మంది చరిత్రలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎంతో సక్సెస్ అయిన ఎంతో మంది మేధావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బలవన్ ఆత్మహత్య ఒక రకంగా చావాలని లేకపోయినా పరీక్షలో ఫెయిల్ అయినందుకు చావాలనుకోవడం మాత్రం ఒక మంచి సాంప్రదాయం కాదు అనే విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యల మీద ఇట్లా వరుసగా జరుగుతున్నాయి. దాదాపు 35 పైచిలకు ఇప్పటికే ఆత్మహత్యలు పెరిగినట్టుగా తెలుస్తున్నది. వాటిని నివారించడానికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు గాని, అక్కడ ఉన్న పౌర సమాజం గాని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాల మీద ప్రభుత్వం సీరియస్ గా ఉండాలని నేను డిమాండ్ చేస్తాను. పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రకంగా తల్లిదండ్రుల ఒత్తిడి కూడా, మార్కులు బాగా రావాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తేవడం, పక్క వాళ్లతో పోల్చడం, ఈ విధంగా కూడా ఆత్మన్యూన్యత పెరుగుతుంది. కాబట్టి ఈ అలాంటి ఒత్తిడి చేయొద్దనేది తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. అయితే టీచర్స్ కూడా, ఎవరైతే బోధకులు ఉంటారో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ను కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఈ సందర్భాల్లో తెలుస్తున్నది. అంటే సోషల్ లైఫ్ లేకపోవడం వల్ల కూడా ఒకే గదుల్లో ఇరుకిరుకుగా చదువుకోవడం, తర్వాత మనసులు కూడా ఎక్స్పాండెడ్ గా కాకపోవడం వల్ల కూడా ఒక ఇంట్రావర్ట్, ఒక అంతర్ముఖం పెరిగి బాధను షేర్ చేసుకోలేరు, సంతోషాన్ని షేర్ చేసుకోలేని సమాజంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వీటిని నివారించడానికి కౌన్సిలింగ్ కానీ, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ను కూడా మన విద్యా వ్యవస్థలో చేర్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలు మాత్రం ఒక రకమైన బాధను, ఇంకొక రకమైన కోపాన్ని కూడా పెంచుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎంత మేరకు ఈ వరుసగా ఫెయిల్ అయినవి, లేకపోతే ఏదైతే కంప్యూటర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా తీవ్రంగా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఏదేమైనా ఈ సందర్భం మాత్రం విచారకరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.